ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం 2011 నుంచి 2026 వరకు జారీ చేసినటువంటి సుమారు 1.69 కోట్ల స్థూల ధృవీకరణ పత్రాలను మళ్ళీ పరిశీలించాలని నిర్ణయించుకుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఉన్నాయి, నకిలీ లేదా తప్పే ఉన్నాయి, అది కూడా చెక్ చేయనున్నారు. బెంగాల్ పెద్ద సంచలనం చోటు చేసుకుంది. ఇప్పుడు బెంగాల్లో పెద్ద సంచలనం చోటు చేసుకుందని మనం చెప్పవచ్చు. 2011 నుంచి ఇప్పటి వరకు జారీ చేసినటువంటి 1.69 కోట్ల సర్టిఫికెట్లు ప్రభుత్వం తిరిగి పరిశీలించనుంది. మనము ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే ఈ నిర్ణయం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైందని మనం తెలుసుకోవచ్చు. ప్రభుత్వం చెప్తున్నది ఏమనంటే, అక్కడ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇంతకుముందు దీని ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుందంటే, కొన్ని కుల ధృవీకరణ పత్రాలు నిబంధనలు పాటించకుండా జారీ అయ్యాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. అది నిజమే అని మనం అనుకుందాం. అక్కడ కొన్ని వార్తాపత్రికల ద్వారా, కొన్ని వచ్చినటువంటి సోషల్ మీడియా ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే అన్ని జిల్లా అధికారులకు మళ్ళీ పరిశీలించమని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ ప్రక్రియలో నిజమైన లబ్ధిదారులు ఇబ్బంది లేకుండా నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లయితే వాటిని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రిజర్వేషన్లు, ఉద్యోగాలు, విద్యలో అవకాశంపై ప్రభావం చూపొచ్చు. అందుకే దేశవ్యాప్తంగా ఈ వార్తలపై చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొన్ని వార్తల గురించి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.